చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేపట్టిన రైతు మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ తెలంగాణ పరువు తీస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా రేవంత్ కు బుద్ధి రావట్లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ తప్పులను ఎత్తి చూపినందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు తీస్తుంటారు. బాధ కలిగేది ఏంటంటే మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటుండ్రు. రైతు నడుతూ చెప్తాడు, దేవాదుల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లలు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం. ఒక దిక్కు బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా నిలబెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయకంగా, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల యాడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల యాడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టినా అంటాడు, నల్లమల యాడుంటాడు అంటాడు. ఏమనంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు. నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా, అయితే జ్వరం రాదా, నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. ఇక నేనేం చేయాలి, దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఇప్పటికి 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయ వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా, ఎవరినైనా చంపిండా, ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికి